దగ్గర ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకోవచ్చు. పొలిటికల్గా విమర్శించాలంటే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ బట్ ప్రౌడ్గా మేము చెప్పగలిగేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ట్రాన్స్పరెంట్గా శాచ్యురేషన్ బేసిస్ మీద కరప్షన్కి అవకాశం లేకుండా, పిల్ఫరేజ్ స్కోప్ లేకుండా, దళారుల ప్రమేయం లేకుండా ఇచ్చుకుంటూ పోయిన బెనిఫిట్స్ కానీ, అలాగే అసెట్ క్రియేషన్ కానీ, కొత్తగా ఇప్పుడు టేకప్ చేసిన ప్రాజెక్ట్స్ కానీ, ఇందులో ఏది ఆకాశంలో నుంచి ఎక్కడో గాల్లో లెక్కలు చెప్పట్లాగా వాళ్ళ బీజేపీ వాళ్ళు పోయి చూసుకున్నా కనపడతాయి. అందులో ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చారు, హోమ్ మినిస్టర్. సో వాళ్ళ చేతిలోనే అన్నీ ఉన్నాయి, అక్కడ చెక్ చేసినా కనపడతాయి. అందరికీ తెలిసిన విషయం ఇది. దాంట్లో ఆయన అవినీతిని అన్నాడు క్యాజువల్గా. ఎందుకు చెప్తున్నామంటే ఓ పొలిటికల్ లీడర్గా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడితే దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ బట్ అది అవాస్తవం అని చెప్పడం మా బాధ్యత. కాబట్టి ఏదో రాజకీయ విమర్శ కోసం చేశారా అంటే చేసిపోతే పోయారు, కానీ ఇది వాస్తవం అని చెప్పడం మా బాధ్యత. కాబట్టి అవినీతి ఏదైనా జరిగింది అంటే అంతవరకు జరిగింది. 14-19 మధ్య జరిగింది. అందులో బీజేపీ కూడా పార్ట్నర్, దాంట్లో భారతీయ జనతా పార్టీ పార్ట్నర్. భారతీయ జనతా పార్టీ పార్ట్నర్గా ఇక్కడ మంత్రివర్గంలో ఉంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్ట్నర్గా కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్లో కూడా ఉంది. మరి ఆ పాపం అంతా ఎట్లా తప్పించుకుంటారు? ఆ రోజు జరిగింది. దాన్ని సహించలేకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దాన్ని తిరస్కరించారు. అఫ్ కోర్స్ 17లో ఎప్పుడైతే 17-18 స్టార్టింగ్కో పక్కకు వచ్చింది కాబట్టి బీజేపీ, ఆ తర్వాత వాళ్ళేం మాట్లాడారని కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. కాబట్టి మాకు సంబంధం లేదు, ఎన్నికలు వచ్చేసరికి అని అనొచ్చు. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ బీజేపీ. బట్ చంద్రబాబు నాయుడు అవినీతి చూసి సహించలేకనే ఇంత అవినీతి మేము భరించలేమని చెప్పి, మా వల్ల కాదని చెప్పి జనం చీకొట్టి రిజెక్ట్ చేశారు, తిరస్కరించారు చంద్రబాబు నాయుడు ఆయన పార్టీని. ఆ పార్టీతో ఈరోజు బీజేపీ మళ్లీ పొత్తు పెట్టుకుంది. తర్వాత రెండో విషయం ఈయనన్నది పోలవరంకు సంబంధించి. పోలవరం జగన్మోహన్ రెడ్డి సర్కార్ డిలే చేస్తుంది. సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నా, మేము దాన్ని ఇచ్చాం, జాతీయ ప్రాజెక్ట్ చేశాం, డిలే చేస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు స్టేట్ ఇక్కడ అక్కడ మమ్మల్ని ఎలక్ట్ చేసుకుంటే 2 yearsలో కంప్లీట్ చేస్తాము అని అన్నాడు. డిలే ఎందుకు చేస్తుంది అంటే అవినీతిలో కూరుకుపోయింది అని అన్నాడు. ఇది ఒక ఎగ్జాంపుల్, అది క్లియర్ కట్ కేసు. కాబట్టి ఆయనకు తెలుసు, బీజేపీకి తెలుసు, అప్పుడు మోడీ గారే ఉన్నారు ప్రధానికి, ఆయనకు తెలుసు. తెలుసు అనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు అప్పుడు ఏం జరిగింది అనేది. అదే విషయం 19 ఎన్నికల్లో ఇక్కడికి వచ్చినప్పుడు మోడీ గారు కూడా అన్నారు. అదొక్కసారి ప్లే చేయండి. पोलावरम प्रोजेक्ट किसानों के लिए जिंदगी और मृत्यु का विषय है, खेत के लिए पानी का विषय है, माताओं बहनों के लिए पीने के पानी का विषय है. लेकिन ये यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो और भ्रष्टाचार का खेल खेलते रहो, यही उनका काम है. మీరేమనుకుంటున్నారు, మోడీ గారు ఏమనుకుంటున్నారో, అమిత్ షా గారు ఏమనుకుంటున్నారో, బీజేపీ ఏమనుకుంటుందో ఆయన మోడీ గారి మాటల కంటే వేరే అక్కర్లేదు కదా. ఆయన ఆ రోజు మాట్లాడిన మాటల్లో మొత్తం దీన్ని సూక్ష్మంగా ఒక్క వాక్యం లేక తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు యూటర్న్ బాబు అని కూడా పేరు పెట్టాడు. చంద్రబాబు నాయుడు దాన్ని ఒక ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు, పిండుకుంటూనే ఉన్నాడు. దాంట్లోంచి ఒక కామధేను లాగా ఇప్పుడు కావాలంటే అప్పుడు పిండుకోవడానికి ప్రాజెక్టు చేయాలనుకోవట్లేదు అని ఆ రోజు సాక్షాత్తు ప్రధానమంత్రి, ఇప్పుడు కూడా ఆయన